ఈ కుటుంబమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దేవుడు వారి పట్ల చేస్తున్న మేళ్లను, ఉపకారాలను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా మరి ఒక లెంటెన్ కాటేజ్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. ఆ కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా వారి ప్రియ కుటుంబాన్నందరినీ దేవుడు ఉన్నతమైనటువంటి ఈవులతో దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన వలన ఈరోజు సంఘ చరిత్రలో ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యము జరిగినటువంటి సంఘటనలు మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బెన్యామీను గోత్రంలో మొట్టమొదట ఇశ్రాయేలులకు రాజు అయ్యాడు సౌలు. పాత నిబంధన గ్రంథంలో ఆయన పేరును గుర్తు చేసుకుంటూ ఆ బెన్యామీను గోత్రానికి చెందినవారు సౌలు అని పేరు పెట్టుకునేవారు. ఈ సౌలు ఏ రీతిగా పౌలుగా మారాడో ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇది ఎలాంటిదంటే, ఒక ఒసామా బిన్ లాడెన్ మారు మనసు పొంది వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి సువార్త చెప్తే ఎట్లుంటుందో, ఒక సద్దాం హుస్సేన్ మారు మనసు పొంది ఇరాక్ వెళ్ళి సువార్త ప్రకటించడం ఎట్లుంటుందో, ఒక మత ప్రవిష్టుడైనటువంటి యూదుడు వెళ్ళి యూదులకు సువార్త ప్రకటించడం అనేది మరి ఆ కోణంలో మనము ఈ అధ్యాయాన్ని మనం చూడాలి. చదవబడిన వాక్యంలో గమనిస్తున్నాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవుని వల్ల మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలను హత్య చేయుట, బెదిరించుట, ఇదే నాకు ప్రాణాధారం, అంటే ఇదే నాకు ఊపిరి లాంటిది అనుకొని దేవుని సంఘానికి విరోధంగా పనిచేసిన ఒక వ్యక్తిని ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఈ మార్గమందున్న, ఈ లూకా సువార్తికుడు అపొస్తల కార్యములు రాస్తూ అంటున్నాడు, ఈ మార్గమందున్న. ఏ మార్గం? ఈ మార్గం. ఏ మార్గం ఇది? యేసు మార్గం. ఏ మార్గం ఇది? ప్రభు అన్నాడు, నేనే మార్గం, సత్యం, నేనే సత్యం, నేనే జీవం. యేసు అనే మార్గంలో ఉన్నవారిని పిల్లరా, అపొస్తల కార్యములలో క్రైస్తవులకు కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. మొదటిగా ఏమన్నారంటే, మార్గమందున్నవారు. గుడ్డివాడి గురించి మనం చదువుతాం కదా. వాడు త్రోవ పక్కన ఉండి భిక్షం అడుగుచుండేనో. ఎక్కడున్నాడంటే వాడు త్రోవ ప్రక్కన. రాత్రి నేలను పడిన విత్తనం గురించి మనం కొన్ని మాటలు విన్నాం. ఈరోజు సౌలు ఎక్కడున్నాడంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనం లాంటి వాడు. పిల్లలు, అనేకమైనటువంటి విషయాల్లో గమాలియేలు అనే వ్యక్తి దగ్గర మరి జెరూసలేం యూనివర్సిటీలో ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. ఇశ్రాయేలులందరూ కూడా 13 ఏళ్ళు వచ్చేసరికి 5 కాండాలు కంటతా పట్టాలి. ఇది ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ నియమం. నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు నీ బిడ్డలకు వాటిని నేర్పాలని దేవుడు అన్నాడు. మీ చేతికి దాన్ని కట్టుకోవాలి, మీ నసట బాస్కంలాగా ఉండాలా, మీ ద్వార బంధాల మీద నా వాక్యం ఉండాలని దేవుడు అన్నాడు. పిల్లరా, ఈ దినాల్లో క్రైస్తవులు కూడా ద్వారబంధాల మీద వాక్యాలు వదిలిపెట్టి టెంకాయలు కట్టుకుంటా, అంతరాలు కట్టుకుంటా, గుమ్మడికాయలు కట్టుకుంటా, కింద కత్తులు పెట్టుకుంటా, కడ్డీలు పెట్టుకుంటా, కొడేళ్ళు పెట్టుకుంటా ఉంటా ఉన్నారు. అవునా కదా? ఈ రాత్రి నువ్వు వాక్యం వింటే నిజంగా నీ ఇంటికి పోతానే చేయాల్సిన పని ఏంటంటే, గడపగాడ ఉన్న నీ కత్తులు, కటారులు, గడపారులు తీసి పక్కన పెట్టాలా. హల్లెలూయా. వాక్యం నువ్వు వింటే నీ వాక్యం అనేది నిన్ను మార్చాలా. మార్చకపోతే ఇలాంటి వాక్యాలు ఎన్ని వినా నీకు ఉపయోగము
లేదు. ప్రభు అన్నాడు, నా వాక్యం మీ ద్వారబంధాల మీద ఉండాలా. మనం చూస్తే కత్తులు, కటార్లు, గుమ్మడికాయలు ఇవన్నీ ఎవడో పనికిమాలోడు చేసుకుంటా ఉంటాడు. నీకెందుకు పనికిమాలిన బుద్ధి? వాడు పనికిమాలోడు, వానికి ఎలాంటి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. గుమ్మడికాయ కాపాడుతుందా? గుమ్మడికాయ కాపాడుతుందా? టెంకాయ కాపాడుతుందా? మరి టెంకాయ కాపాడితే దాన్ని కొట్టి బొచ్చు పీకి దాన్ని తీసి నీ కాళ్ళ కింద పట్టాలాగా ఎందుకు చేస్తారు? టెంకాయ నేను కాపాడే పాట అయితే ఆడొకటి ఉంది, దాన్ని మొత్తం అంతా పీకేదంతా తీసి దాన్ని కార్పెట్లు తయారు చేయడానికి పంపిస్తారు. కాళ్ళ కింద కార్పెట్ లాగా తయారు చేస్తారు. మరి ఆ టెంకాయని నేను కాపాడుతుంది. కాబట్టి ఆలోచన ప్రభు వాక్యం ఏమంటుందంటే, బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిదల మీద మీరు ఉండొద్దు. గుర్రాలను ఏం చేస్తారంటే వాటికి మొఖాలకు నోటికి అదేది వేసి దాన్ని వాటిని కంట్రోల్ చేస్తారు. గో లెఫ్ట్, గో రైట్ అని. మీరు అట్లా ఉండవద్దు అని వాక్యం అంటుంది. దేవుని వాళ్ళరా, ఈ మార్గమందున పురుషులు అపొస్తల కార్యములో క్రైస్తవులను మార్గమందున వారు అని పిలిచారు. గుడ్డివాడు ఎక్కడున్నాడు? మార్గము ప్రక్కన ఉన్నాడు. త్రోవ ప్రక్కన ఉండివాడు భిక్షమడుకొని చూడను. ఇక్కడ క్రైస్తవులను ఏమన్నారంటే మార్గమందున్నవారు. ఏ మార్గం ఇది? యేసు యొక్క మార్గం. ఇది జీవ మార్గం, ఇది నిత్య మార్గం, ఇది సత్య మార్గం. ప్రేమైన వాళ్ళరా, క్రైస్తవుల్ని ఏమని పిలిచారంటే అపొస్తల కార్యములో శిష్యులు అని పిలిచారు. శిష్యులు. ప్రభు అయిన క్రీస్తు అన్నారు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాల. ప్రభువును వెంబడించే వాళ్ళని ఏమన్నారంటే శిష్యుడు అని పిలిచారు. మూడవదిగా క్రైస్తవులను అపొస్తల కార్యముల గ్రంథంలో ఏమని పిలిచారంటే పరిశుద్ధులు అని పిలిచారు. ఏమన్నారు చెప్పండి? ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ దీన్ని ఏం చేస్తుందంటే, పరిశుద్ధుడు అంటే ఎవరంటే చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ మంచి క్రియలను బట్టి వాళ్ళు పరిశుద్ధులా కాదా అని పోపు నియమిస్తాడు అని క్రైస్తవ్యంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే, ఈయన పరిశుద్ధుడు, ఈయన కాదు అని మదర్ తెరీసాని ఇప్పుడు సెయింట్హుడ్ ఇచ్చారు. కానీ వాక్య ప్రకారము ఒక పోపో, ఒక బిషపో, ఒక ఆర్చ్ బిషపో ఎవరు పరిశుద్ధుడు ఎవరు కాదని తేల్చడానికి లేదు. సంఘములో క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని మనం చదువుదాం. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అపొస్తల కార్యములు 9:13. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి. యెరూషలేములో ఎవరున్నారంట? పరిశుద్ధులు. సంఘములో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధులు. 32వ వచనం. సంఘములో ఉన్నవారని ఏమన్నారు? 32వ వచనం. పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. లుద్దా అనే ప్రాంతంలో ఎవరున్నారంట? పరిశుద్ధులు ఉన్నారు సంఘములో. 41వ వచనం ఏమన్నారు? 41వ వచనం. చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి. దేవుని సంఘములో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? క్రీస్తు రక్తములో కడగబడి సంఘానికి చేర్చబడిన ప్రతి ఒక్కరూ. ఈ పరిశుద్ధత అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. రాత్రికి రాత్రి మనం ఎవరం పరిశుద్ధులం కాము, కానీ పరిశుద్ధత పొందడానికి మనం ఈ ప్రయాణంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శిష్యుల్ని అపొస్తల కార్యములో 3 పేర్లు పిలిచారు. మొదటిది ఏంది చెప్పండి? మార్గమందున వారు. ఎవరు చెప్పండి? మార్గమందు. రెండవదిగా ఏమని పిలిచారు? శిష్యులు అని పిలిచారు. మూడవదిగా ఏమన్నారు? పరిశుద్ధులు అన్నారు. కాబట్టి ఎవరో చచ్చిపోయి కొన్ని ఏళ్లకు వీళ్ళు పరిశుద్ధులా కాదా అని పోపో లేకపోతే ఆర్చ్ బిషపో తేల్చేది కాదు. ఈ పరిశుద్ధత అనేది దేవుడు మనకు ఇచ్చేవాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, దేవుని పేరు ఏమిటంటే జెహోవా మెకాదేష్. జెహోవా మెకాదేష్ అంటే పరిశుద్ధపరచు యెహోవా. ఎవరైనా ప్రభు ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను. స్వస్థత ఎలా ఇస్తాడో పరిశుద్ధత కూడా దేవుడు మనకు అలాగే ఇస్తాడు. ప్రేమైన వాళ్ళరా, మీరు చూసి ఉంటారు నిక్ అనే వ్యక్తిని. 2 చేతులు 2 కాళ్ళు ఉండవు. మీరందరూ వీడియోలలో చూసి ఉంటారు. నిక్ అనే వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాలని స్వార్థ ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, ఇంత బాడీ ఉంటుంది, తల మాత్రం ఉంటుంది ఆయనకు, చేతులు కాళ్ళు ఉండవు ఆయనకి. ఒకనొక రోజు ఈయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ప్రభు ఆయన్ని మార్చాడు. ఇప్పుడు దేశ విదేశాల్లో వెళ్ళి ప్రభు ప్రకటిస్తున్నాడు. బొంబాయికి వచ్చిన తర్వాత జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా అని ఉంటుంది. ఇది వేశ్యావాటిక. కొన్ని వేల మంది వేశ్యా వృత్తిలో అక్కడ నమ్ముకొని స్త్రీలు బ్రతుకుతూ ఉంటారు. చాలామంది కిడ్నాప్కు గురైనటువంటి స్త్రీలు అక్కడ పాపం అక్కడ చెరసాలలో లాంటిది అది.
వేశ్యావాటికకు వెళ్ళారా, ఇక బయటికి వచ్చే ఆ పరిస్థితి ఉండదు. ఈ రీతిగా అక్కడ వేశ్యావాటిక నిర్వహించే ఒక స్త్రీ దాదాపు 4,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఈ ప్రాస్టిట్యూషన్లోనికి బలవంతంగా తీసుకొని వెళ్ళింది. ఈ వ్యక్తి నీకు చెప్పినటువంటి వాక్యము విని 4,000 మందిని వ్యభిచార వృత్తిలోనికి నడిపించిన ఈ స్త్రీ ఆ రాత్రి మోకాళ్ళు వంగి యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రేమన వలన దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యము చాకలివాని సబ్బు లాంటిది. అది నిన్ను నన్ను పవిత్రం చేస్తుంది. మన గత పాపాలు ఎంత భయంకరమైనవైనా ప్రభువు మనల్ని ఒక పలక తుడిచివేసినట్టుగా మన హృదయాలనైనా నూతనంగా మార్చివేస్తాడు. కాబట్టి అపొస్తల కార్యముల గ్రంథంలో సంఘాన్ని ఏమని పిలిచారు అంటే విశ్వాసులు అన్నారు, శిష్యులని పిలిచారు, మార్గమందున వారు అన్నారు, పరిశుద్ధులు అని అన్నారు. ఇలాంటి సంఘములో ఉన్న వారిని హింసిస్తూ అధికారుల దగ్గర పత్రాలు తీసుకొని ఆయన చాలా సంతోషంగా దమస్సు మార్గంలో ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. 3వ వచనం, ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని, నీవేళ నన్ను హింసించుచున్నావు. ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. దేవుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు సౌలుతో అంటున్నాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలు అని ఉండవచ్చు, దేవా నిన్నెక్కడ హింసించాను ఆయన? స్టెఫెన్ కదా అందరు రాళ్ళతో కొడతా ఉంటే నేను చూస్తూ ఉంటే నేనేం చేశాను నిన్ను అనాల్సింది, ఏమీ అనడం లేదు. ప్రభు అంటున్నాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అందుకే ప్రభు ఏమన్నాడంటే, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును. ప్రియులారా, నీకు నాకు ఎవరు హాని చేయడానికి వస్తారో అది ఎవరికి చేసినట్టు? ప్రభు ఏమన్నాడు, అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేసితిరి గనుక అది నాకు చేసినట్లే అన్నాడు. అల్పులైన ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేయలేదు గనుక మీరు నాకు చేయలేదు. కాబట్టి దేవుని సంఘానికి నీవేం చేస్తావో అది ఎవరికి చేసినట్టు? ఎవరికి చేసినట్టు? దేవుని సంఘానికి మేలు చేస్తే నీవు ఎవరికి మేలు చేసినట్టు? దేవుని సంఘానికి కీడు చేస్తే నీవెవరికి చేసినట్టు? ప్రియులారా, ప్రేమైన వాళ్ళ జాక్ పూనన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఈయన కూడా సంఘ పరిచర్యలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి తొందరలు కలిగితే ఆయన ఏం చేస్తాడంటే, సంఘాన్ని ఏం చేయాలా, సంఘంలో కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను ఏం చేయాలా దేవా అని ఉపవాసం ఉండి దేవుని అడిగాడు. అప్పుడు దేవుడు జాక్ పూనన్తో ఏమన్నాడంటే, దిస్ ఈజ్ మై బాడీ, దిస్ ఈజ్ మై చర్చ్, దీస్ ఆర్ మై పీపుల్. ఇది నా సంఘం, నా శరీరం, దీనికి విరోధంగా నీవేమీ చేయడానికి లేదు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళి మరొక చర్చ్ నువ్వు ప్రారంభించు అన్నాడు దేవుడు. ప్రేమల వలన సంఘంలో 2 విధాలు ఉండాలి. నీకు ఇష్టమైతే సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి, నీకు ఇష్టం లేకపోతే సంఘాన్ని విడిచిపెట్టి నీ పని నువ్వు చూసుకోవాలి. అంతకు మించి సంఘానికి విరోధంగా ఏ ఒక్క పని చేయడానికి నీకు అధికారం ఎంత మాత్రం లేనే పలకాలందరూ. ఏమీ లేదు, నీకు ఏమి లేదు. ఏమి చేయడానికి ఇష్టమైతే మందిరానికి రావాలా, కష్టమైతే మానుకొని వెళ్ళిపోతుండాలా. సంఘానికి విరోధంగా ఏమీ చేయడానికి నీకు కానీ నాకు కానీ అధికారము ఎవరిది? సంఘం ఇది నాది కాదు. సంఘం ఎవరిది? నీది కాదు. సంఘం ఎవరిది? మన తాత ముత్తాతలది కాదు. సంఘం ఎవరిది? ప్రభుది. హల్లెలూయా. ఎవరిది ఇది సంఘం? మనం 100 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, అయినా మనది కాదు సంఘం. ఎవరిది సంఘం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని వలన సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? నీవెవరు ప్రభు అంటున్నాడు. నీవు హింసించుచున్నావు యేసును అని ప్రభు అంటున్నాడు. దేవుని వలన సంఘానికి ఏదైతే ఈయన వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడో అది ప్రభువుకు చేసినట్లుగానే. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం
చదవండి. యెషయా 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. వారి యావత్ బాధలో దేవుని ప్రజలు పొందిన ప్రతి బాధను యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట? భరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మిమ్మును ముట్టినవాడు ఎవరిని ముడుతున్నాడంట? తన కనుగుడ్డు. ఎవరిని ముడుతున్నాడంట? తన కనుగుడ్డును. పలకాల మీరందరు ఇక్కడ వాక్యం నేర్చుకోవడానికి ఉన్నారు. పలకాల మిమ్మును ముట్టినవాడు ఎవరి కనుగుడ్డు ముడుతున్నారంట? ఎవరి కనుగుడ్డు? పిల్లరా, ఇప్పుడు రాజకీయ నాయకుల వెంట, సినిమా స్టార్ల వెంట బాక్సర్లు ఉంటారు. బాక్సర్లు చూసారా? వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నం చేసినావు అనుకో, ఏం చేస్తారు? నీ చేతులు ఇరిసి వెనక్కి కడతారు వాళ్ళు. అర్థమైందా? అంటే వాళ్ళ దగ్గరికి రాణిస్తారా బాక్సర్లు? రాణిస్తారా? నీ ఉద్దేశం ఏంది? పాపం పోయి అన్నతో షేక్ హ్యాండ్ తీసుకోవాలా, ఒక సెల్ఫీ తీసుకోవాలా. కానీ వాళ్ళు ఎట్టుంటారో తెలుసులా? నేను చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకు వెళ్ళాను, వెళ్ళి బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళాను, వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఆయనకు బైబిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్రిస్టియన్ కాబట్టి. ఇద్దరి దగ్గరికి వెళ్ళాం, కానీ వాళ్ళని కలవడానికి అంత సులువు కాదు. ఒక రాజకీయ నాయకుడు మనల్ని తీసుకొని వెళ్ళి బాక్సర్ల చెవులో చెప్పి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళ చెవులో చెప్తేనే మన చేతులు కాళ్ళు భద్రంగా ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఈడ్చే దెబ్బకి మనం వచ్చి 3 నెలలు పడుకోవాలా. అర్థమైందా? ఒక నాయకుడిని, ఒక సినిమా స్టార్ని, ఒక హీరోయిన్ని కలవడానికి నీకు ఎంత అసాధ్యమైతే వాళ్ళ చుట్టూ ఉన్న బాక్సర్స్, దేవుని సంఘమా, నీ చుట్టూ ఉన్న దూతలను దాటుకొని నీ యొద్దకు ఎవడు రాగలడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ డబ్బులు ఇచ్చి బాక్సర్లను పెట్టుకున్నారండి. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి బాక్సర్లను పెట్టుకున్నారు. నీవు నేను డబ్బులు ఇచ్చి సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాల్సిన అవసరము లేదు. దేవుడే తన దూతలను మనకు కావలిగా ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమైన వాళ్ళ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవుని వలన మన సంఘము ఒక అవయవము, శరీరము లాంటిది. శరీరానికి శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో ఆయన వెంటనే పడిపోయి ఏమైపోతున్నాడట? 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను. కనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఓకే, బాగా చూసేవాడు. ఎప్పుడైతే సూర్యకాంతిని మించిన దైవ దర్శనాన్ని ఆయన పొందుకున్నాడో, ఆయన ఏమీ చూడలేక గుడ్డివానిగా 3 రోజులు ఉండిపోయాడు. అన్నపానాలు లేక ఉపవాసం ఉండి ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు దేవుని సహాయం కొరకు. 10వ వచనం. అననీయ అనే ఒక శిష్యుని ప్రభు దర్శనమందు పిలుస్తూ ఉన్నాడు. అననీయ, నీ వెళ్ళు, ఇదిగో సౌలు అనే వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయి అంటే, ఈ అననీయ అంటాడు, ప్రభు నీకు తెలియదు నాయన, సౌలు చాలా పెద్ద దుర్మార్గుడు, ఆయన కోసం ప్రార్థన చేయమంటావు స్వామి అంటా ఉన్నాడు కదా. చదువుదాం. 9వ అధ్యాయము 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా,
దేవునికి సౌలు గురించి అననీయ ఏం చేస్తున్నాడు? కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కంప్లైంట్. సౌలు ఎలాంటి వాడో కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. సౌలు ఎలాంటి సంఘాన్ని హింసించాడో, ఏ రీతిగా హింసించడానికి వారి దగ్గరికి వచ్చాడో, ఇవన్నీ కంప్లైంట్ చేస్తా ఉంటే ప్రభు అననీయతో చెప్తున్నటువంటి మాట, అందుకు నీవు వెళ్ళుము, అన్యజనుల రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇలా మనం కూడా ఇతరుల గురించి మనం చూసేదే అనుకుంటాం, వీరు అలాంటి వారు ఇలాంటి వారు అని. కానీ దేవుడు వారిని ఎలా చూస్తున్నాడో మనకు తెలియదు. అందుకే ఏమన్నారంటే, బుక్కు అట్ట చూసి బుక్కు గురించి మనం చెప్పొద్దంట. బుక్కు చదివితే ఆ బుక్కు విలువ ఏందో మనకు తెలుస్తుంది. అట్ట చూసి ఆ బుక్కులో ఏం లేదులే అనడానికి లేదు. వ్యక్తిని కూడా మనం చూస్తానే కొన్నిసార్లు ఆ రాంగ్గా మనం అంచనా వేసుకుంటాం. పిల్లరా, అమెరికాలో ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఆఫ్రికా ఆమె మందిరాన్ని తుడుస్తూ ఉంది. శనివారం వచ్చి మందిరాన్ని తుడుస్తూ ఉంటే అప్పుడే ఉద్యోగం వచ్చిన ఒక యంగ్ మ్యాన్ చర్చిలోకి పోయాడు. ఈమె మొత్తం తుడుస్తూ ఉంటే ఈయన చూసి, పాపం చాలా పేదామే ఉన్నట్టుంది, అందుకే చర్చి ఈమె ఊడ్చి తుడుస్తూ ఉంది అని అంతా అయిపోయేంత వరకు ఈయన కనిపెట్టి ఆమె బయటికి వస్తూ ఉంటే ఈయన చాలా స్టైల్గా విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడంట. అమ్మ, ఇది నా విజిటింగ్ కార్డ్, నీకేమైనా ఉద్యోగం అవసరమైతే నా దగ్గరికి రా అన్నాడట. ఆమె చూసి నవ్వి ఓకే అడిందట. ఈయన అన్నాడట, నీ దగ్గర ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఇస్తావా? ఒకవేళ నువ్వు రాలేకపోతే నేనే నీకు ఫోన్ చేస్తాను, నీకు ఉద్యోగం ఇస్తానంటే ఈమె తీసి తన విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. విజిటింగ్ కార్డు ఇస్తే ఆశ్చర్యం ఏంటంటే, వీడు ఆడ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడో ఆ కంపెనీకి ఆమె CEO. హల్లెలూయా. ఎవరామె కంపెనీకి? వీడేమనుకున్నాడు? ఆమెను చూసి గుడి కసు కొడతా ఉంది కదా, పని పాట లేదేమో, పేదరాలేమో, దిక్కు లేదేమో, తినడానికి లేదేమో, నేను ఉద్యోగం ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆమె విజిటింగ్ కార్డు ఇస్తే పాపం వీడు సిగ్గుతో తలదించుకొని, ఐఎమ్ సారీ మేడం, నా విజిటింగ్ కార్డు నాకు ఇవ్వండి, నా విజిటింగ్ కార్డు ఉద్యోగం నుంచి తీసేయకండి మేడం అని కాళ్ళు చేతులు పట్టుకొని అంత పరిస్థితి అయిపోయింది. ఆమె చిరునవ్వు నవ్వి ఆయన భుజం తట్టి వెళ్ళిపోయింది. డోంట్ వరీ యంగ్ మ్యాన్ అని. ప్రేమల వల్ల మనుషులను చూసి మనం తప్పుగా అంచనా వేయడానికి లేదు. ఎవరి హృదయాల్లో ఏ దుఃఖం ఉందో మనకు తెలియదు, ఎవరి ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలియదు, ఎవరి అవసరత ఎలా ఉందో మనకు తెలియదు. ఒక వ్యక్తిని చూస్తాలే ఒక అంచనాకు వచ్చి మనం చాలాసార్లు కొంతమందిని కించపరుస్తూ ఉంటాం. సౌలు గురించి అననీయ మాట్లాడుతున్నారు. ముగ్గురు అననీయాలు ఉన్నారు. ఒక అననీయ సపీరా మొగుడు, అననీయ సపీరా సంఘానికి హింసను తెచ్చిన వాళ్ళు. రెండవ అననీయ ఈయన సౌలును దేవుని యొద్దకు నడిపించినవాడు. హల్లెలూయా. మూడవ అననీయ ఉన్నాడు, ఆయన ఒక ప్రధాన యాజకుడు. వీరు ముగ్గురు అననీయాలు అపొస్తల కార్యంలో మనం చూస్తాం. ఈ అననీయను దేవుడు సౌలు యొక్క ఆ స్థితిని మార్చడానికి అననీయను దేవుడు ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. దేవుడు పిలుస్తూ ఉంటే దేవునికి సౌలు గురించి ఏమేమో చెప్తున్నాడు. కానీ ఆ తర్వాత దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి ఆయన వెళ్ళి సౌలు కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. 17వ వచనము, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. హల్లెలూయా. దేవుని వల్ల బైబిల్లో కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో కూడా సింపుల్గా కనబడతారు, కానీ చాలా గొప్ప వారిని దేవుని ఎదుగు నడిపించిన చరిత్ర వాళ్ళలో చూస్తాం. ఇక్కడ పౌలు అనుభవం ఏమిటంటే రిలీజియన్ టు రిలేషన్షిప్. రిలీజియన్ మత సంబంధంగా చాలా గొప్పవాడు. ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి పరిసయుడు, గమాలియేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసిన జెరూసలేం యూనివర్సిటీలో గ్రేట్ స్కాలర్, ఒక PhD స్కాలర్ సెయింట్ పాల్. కానీ ఈరోజు ఆయన ఏ స్థితికి వస్తూ ఉన్నాడంటే కళ్ళు పోయి కబోదిగా మారిపోయి దేవుడు తప్ప నాకు ఈ లోకంలో దిక్కు లేదు అనుకునే స్థాయికి వస్తున్నాడు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ విద్యాభ్యాసం
నిన్ను దేవునికి దూరంగా తీసుకొని పోకూడదు. నీ ఉద్యోగాలు నిన్ను దేవునికి దూరంగా తీసుకొని పోకూడదు. నీ సంపాదన దేవునికి నిన్ను దూరంగా తీసుకొని పోకూడదు. నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ అందచందాలు, నీ చదువు, నీకున్న బలం బలగం ఏదైనా సరే దేవుని దగ్గరకు నిన్ను తీసుకొని రావాల్సిందే. కానీ దేవుని నిన్ను దూరం చేస్తుందంటే దాన్ని వెంటనే మనం ఏం చేయాలా? ప్రభు ఏమన్నాడు? నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి, నీ కుడి చేయి నేను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి, నీ కుడి కాలు నేను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి. ఇది ప్రభు చెప్పిన మాటలు. దేవుని వలన ప్రభుతో సంబంధంలోనికి ఆయన వస్తున్నాడు. ప్రభువుని ఎప్పుడైతే ఆయన కలుసుకున్నాడో అతని జీవితం అంతా మారిపోయి 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఏమంటున్నాడు? సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో, నీవు వచ్చిన మార్గం ఏ మార్గం? అది సొంత మార్గం. ఏ మార్గం అది? సొంత మార్గం. ఏ మార్గంలో వచ్చాడు ఆయన? సొంత మార్గం. సంఘాన్ని హింసించే మార్గంలో ఉన్నాడు ఆయన. ఏ మార్గంలో ఉన్నాడు? క్రీస్తును హింసించే మార్గంలో ఉన్నాడు. సంఘాన్ని దూషించే మార్గంలో ఉన్నాడు. క్రీస్తును దూషించే మార్గంలో ఉన్నాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే సామెతల గ్రంథంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణానికి దారితీస్తుందంట. నీకు ఇష్టమైన మార్గాలన్నీ ఎక్కడికి తీసుకుపోతాయి నిన్ను? చాలా మంది అంటూ ఉంటారు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఆ దినాల్లో ఒక సామెత, నువ్వు ఏ దారిలో ఎక్కి బస్సు ఎక్కినా ఆ బస్సు లాస్ట్కు రోమ్కు పోతుందంట. అట్లా రోమ్ వాళ్ళు రహదారులు వేశారు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. అంటే నువ్వు ఏ బస్సు ఎక్కి కూర్చున్నా ఆ బస్సు లాస్ట్ ఆడికి పోతుంది? రోమ్కు నిన్ను తీసుకొని పోతుంది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆల్ రోడ్స్ కెనాట్ లీడ్ యూ టు హెవెన్. ఈ మార్గాలన్నీ, అందుకే ఏమంటారంటే దారులన్నీ రోమ్కు పోయినట్టుగా ఏ దేవుడైనా పరలోకానికి తీసుకొని పోతాడని. నో, ఈ రాత్రి నీవు ఏ మార్గంలో ఉన్నా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే యేసు మార్గంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన భక్తిగల యూదుడు, కానీ ఎవరిని నమ్మడం లేదు? యేసు క్రీస్తును నమ్మడం లేదు. ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలా మంది క్రైస్తవుల్ని అవమానిస్తూ ఉంటారు. పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. ఇక్కడ ఎట్లా ఉందో ఇశ్రాయేలు దేశానికి యూదుల దగ్గర వెళ్ళిన స్వార్థ చెప్పినా యూదులు కూడా అంతే మూర్ఖంగా ప్రవర్తిస్తారు. వారు యెహోవా దేవుడు తప్ప యేసుక్రీస్తు దేవుడు కాదు అని క్రైస్తవులు కనబడితే ముఖాన ఉమ్మేస్తారు. నువ్వు వాళ్ళ గనక బైబిల్ ఇస్తే వెంటనే వాడు చింపేస్తాడు. నీ ముఖాన ఉమ్మేసి పోరా, యు ఆర్ ఏ కర్స్డ్ ఫెలో అంటాడు. నువ్వు శాపగ్రస్తునివిరా, వెళ్ళిపోని తిడతాడు. అలాంటి స్థితిలో యూదులు ఉన్నారు. మొదటిసారి యోసేపు దగ్గరకు అన్నదమ్ములు వచ్చినప్పుడు యోసేపుని గుర్తుపట్టలేకపోయారు. అదే రీతిగా యేసుస్వామి మొదట వచ్చినప్పుడు ఆయన సహోదరులు కూడా ఆయనను అంగీకరించలేదు. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏ రీతిగా యోసేపుని రెండవసారి అన్నదమ్ములు గుర్తుపట్టగలిగారో అదే రీతిగా యూదులందరూ యేసు క్రీస్తును కలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క నిత్య ప్రణాళిక. ఈ దేవుని ప్రణాళికలో ఉన్న ప్రతి వాడు ఏదో ఒక రోజున యేసునామాన్ని ఒప్పుకోవాల్సిందే. ఏదో ఒక రోజున యేసునామమున తన మోకాళ్ళు వంచవలసి ఉండే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే అననీయ ఆయన కొరకు ప్రార్థన చేస్తాడో ఆయన కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ప్రేమైన వాళ్ళ కొన్ని దినాలకు ఆయన ఏం చేస్తున్నాడంట? 19 వచనాలు. పిమ్మట అతడు దమస్కులో సమాజ మందిరంలో ఏమని ప్రకటిస్తున్నాడంటే యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు. ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నాడో ప్రభువుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. 22వ వచనం, సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచు. యూదులు మళ్ళీ సౌలును కూడా చంపాలనుకున్నారు. ఇంతవరకు ఎవరైతే సౌలుతో కలిసి ప్రయాణం చేస్తారో అదే యూదులు మళ్ళీ ఎవరిని? సౌలును కూడా చంపాలని అనుకున్నారు. అయితే 25వ వచనము, శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ క్రిందకి దింపిరి. 27వ వచనం, మరొక ప్రత్యేకమైన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెనని. ఎవరిని చూస్తాడు ఆయన? ప్రభువును. ఎవరిని చూస్తాడు? ప్రభువును. ఎవరిని చూస్తాడు? ప్రభువును. సాధు సుందర్ సింగ్ గురించి మనకు తెలుసు కదా.
సాధు సుందర్ సింగ్ పాపం చాలా తల్లి భక్తిపర్రాలు, అంటే హైందవ వాళ్ళ సిక్కు మత సంబంధమైనటువంటి భక్తిపర్రాలు. వాళ్ళ దేవాలయాలన్నింటికి తీసుకొని పోయేది. సిక్కు దేవాలయాలన్నింటికి వెళ్ళవాడు సుందర్ సింగ్. 12-13 ఏళ్ళ వయసు వచ్చేసరికి పాపం వాళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినటువంటి బాధలో సుందర్ సింగ్ రోజు ఏడ్చేవాడు, మా అమ్మ చనిపోయిందని. కానీ వాళ్ళ తల్లి ఎన్ని టెంపుల్స్కి తీసుకొని వెళ్ళి ఆయనకు ఈ భక్తిని నేర్పించిందో అవన్నీ తిరిగి ఆయన వెళ్ళి ఏడ్చేవాడు. మా అమ్మ కావాలి, మా అమ్మని చూడాలని. ఒకానొక రోజున ఈయనకు చాలా జీవితంలో విరక్తి కలిగింది. మా అమ్మ లేకుండా నేను బతకడం దండగా అనుకున్నాడు. తల్లి లేకుండా ఈ బ్రతుకు వద్దు అనుకున్నాడు. వద్దు అనుకొని తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకొని ఆ రాత్రి ఒక గదిలో కూర్చొని ఆయన వాళ్ళ తల్లి ఎంతమంది దేవుళ్ళని ఆయనకు పరిచయం చేసిందో వాళ్ళందరి పేర్ల మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు కనపడు దేవుడా, నువ్వు కనపడకపోతే నేను పోయి రైలు కింద పడి చస్తాను. మా అమ్మ లేదు, కనీసం మా అమ్మలాగా నువ్వన్నా నన్ను చూసుకోవాలి కదా. నువ్వు కూడా నన్ను ప్రేమించకపోతే నేను ఇక బ్రతకాల్సిన అవసరము ఎందుకు? తెల్లవారేలోగా ఎవరు నాతో మాట్లాడకపోతే, ఎవరు నాకు కనపడకపోతే మా ఇంటి పక్కన వెళ్ళే తెల్లవారుజామున రైలు కింద పడి నేను చచ్చిపోవాలని సుందర్ సింగ్ తీర్మానం చేసుకున్నాడు. రాత్రంతా వాళ్ళమ్మ ఎంతమందిని దేవుళ్ళని ఆయనకు పరిచయం చేసిందో చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరి పేరు పెట్టి అర్ధగంట సేపు ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారుజామున కావస్తా ఉంది, ఎవరు పలికింది లేదు, ఉలికింది లేదు. ఈయన అనుకున్నాడు, అయిపోయింది ఇక మా అమ్మ చెప్పిన దేవుళ్ళు ఎవరు కూడా నాకు ఎవరు మాట్లాడలేదు, మా అమ్మ ఎట్లా నాకు కనపడడం లేదు, దేవుళ్ళు కూడా నాకు, నేను ఇక బ్రతకడము వేస్ట్ అనుకుని రైలు కింద పడి చచ్చిపోవాలని తీర్మానం చేసుకుంటున్న సమయంలో ఆయన గది అంతా వెలుగుతో నింపబడింది. హల్లెలూయా. ఆ గదిలో యేసుక్రీస్తు ప్రభు కనపడి, సుందర్ నేను నీ యేసును అన్నాడు. నేను నీ యేసును. సుందర్ సింగ్ ఏమన్నాడంటే, నేను నిన్ను పిలవలేదు, నీవు నా దేవుడవు, నువ్వు ఎవరో దేవుడవు, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. నేను నిన్ను పిలవలేదు కాబట్టి నువ్వు రావాల్సిన అవసరము, నువ్వు మాకు దేవునివి కాదు, నువ్వు ఎవరో దేవునివి, నువ్వు దానితో మాట్లాడాల్సిన పని, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ప్రభు అయిన క్రీస్తు చిరునవ్వు నవ్వి అన్నాడు, సుందర్ ఈరోజు రాత్రే కాదు, 100 సంవత్సరాలు రాత్రిలు నీవు మేల్కొని 1000 మంది దేవుళ్ళని పిలిచినా ఎవ్వడు నీకు పలకడు. కారణము ఎవ్వరు లేరు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఎప్పుడైతే ప్రభు తన 2 చేతులు చాపి సుందర్ సింగ్ వైపు తన చేతులు చాపాడో యేసులో తన తల్లి ప్రేమను చూశాడు. అపారమైన ఆయన ముఖకాంతిని చూచినటువంటి సుందర్ సింగ్ ఆ వేదన, దుఃఖము, బాధ తట్టుకోలేక ప్రభు అయిన క్రీస్తు యొక్క పాదాలు పట్టుకొని ఆ రోజంతా ఏడుస్తూ తన గదిలో తన పాపాలు ఒప్పుకుంటూ యేసును ఆయన స్తుతిస్తూ ఉండిపోయాడు. ఈ రీతిగా ప్రభువుని తెలుసుకుని చెప్పులు లేకుండా, పాదరక్షలు లేకుండా తన జీవిత కాలం అంతా హిమాలయాల మొదలుకొని, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రతి పట్టణానికి వెళ్ళి తన జీవిత కాలంలో సువార్తను ప్రకటించాడు. 13 ఏళ్ల ప్రాయంలో ప్రభువుని నమ్ముకున్న సుందర్ సింగ్ను ఒక 20-30 సంవత్సరాల తర్వాత విదేశాల నుండి వచ్చినటువంటి కొంతమంది నాస్తికులు ప్రశ్నలు వేస్తున్నారు. నువ్వు ఎందుకు మారావు? నీవు ఏమి చూసి మారావు? ఎవరిని చూసి మారావు? నీకు ఏమి తట్టి నువ్వు మారావయ్యా అంటే సుందర్ సింగ్ అంటాడు, నన్ను యేసు మార్చాడు. ఎవరు మార్చారు నన్ను? ఎవరు మార్చారు? నేను ఎవరిని చూసి మారాను? యేసును చూసి. నో అది చెప్పాకు మాకు. నువ్వు నిజంగా మారడానికి ఏంది? ఒరే బాబు, నేను మారడానికి యేసు తప్ప మరొక కారణము లేదు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఈ లోకంలో చాలా మంది దేవుని కాదనుకొని ఏమేమో దొరుకుతాయని, కానీ చివరకు దొరికేది ఏమీ కూడా లేదు, యేసు తప్ప. హల్లెలూయా. సుందర్ సింగ్ యవన కాలంలో ప్రభువును తెలుసుకొని ఆ ముఖ దర్శనం పొందినటువంటి సుందర్ సింగ్ తన జీవిత కాలం అంతా ప్రభువుకు సాక్షిగా ఉండిపోయాడు. ఆయన దగ్గర ఒక కొత్త నిబంధన మాత్రమే ఉండేదండి. ఎక్కడికి వెళ్ళినా సువార్తలో ప్రభు చేసిన కార్యాలు ప్రకటించుకుంటూ రక్షణ సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాడు. సుందర్ సింగ్ గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు కూడా వచ్చి ఆయన సువార్త సభలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు.
చెప్పులకు పాదరక్షలు కూడా లేకుండా తన జీవిత కాలం అంతా దేవుని కొరకు వాడబడడానికి 13 ఏళ్ల యవ్వన బిడ్డను దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వీడెవడు, వీంతో నాకేం పని అని ప్రభు పలకకుండా ఉండి ఉంటే, వీడు నన్ను పిలవలేదు కదా, ఎవరెవరినో పిలుస్తున్నాడు కదా, నా పేరు పలకలేదు కదా, పరలోకమందున మా తండ్రి నీ నామము అని నాకు ప్రార్థన చేయలేదు కదా, వాంతో నాకేమని యేసయ్య అనుకోలేదు. ఏ ఒక్కరు నశించుట ఆయన సంకల్పం ఎంత మాత్రము కాదు. సౌలు తనకిష్టమైన మార్గంలో వెళ్తున్నాడు, సంఘాన్ని చీల్చి చెల్లడానికి వెళ్తున్నాడు. ప్రభువు పోని వీడు పోని, ఇట్లాగే నాశనమైపోని అని దేవుడు సౌలును విడిచిపెట్టిన వాడు కాదు. సౌలుకు దర్శనమిచ్చి సౌలు జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేస్తాడు. ఏ సంఘాన్ని హింసించాడో అదే సంఘం కొరకు ప్రాణం పెట్టేంతగా సౌలు దేవుణ్ణి ప్రేమించాడు, సంఘము మధ్యలో పనిచేశాడు. హల్లెలూయా. స్టెఫెను చావుకు సంబంధించిన సౌలు ఆ తర్వాత సువార్త కొరకు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, సువార్త ప్రకటించాల్సిన భారము నా పైన మోపబడి ఉంది, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మనం ఏమేమో శ్రమలుగా ఎంచుతాం. రోగాలంట, ఆర్థిక ఇబ్బందులంట, కుటుంబ సమస్యలంట, భార్యాభర్తల సమస్యలంట, ఇవన్నీ మనకు చాలా శ్రమలుగా భావిస్తాం. పౌలు భక్తుడు భావించిన ఒకే ఒక శ్రమ ఏంటంటే, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ రీతిగా ప్రభు కొరకు తన దేహమంతా ఛిద్రమయ్యేంతగా 3 సార్లు కొరడా దెబ్బలు తినేంతగా సౌలు దేవుని ప్రేమించేంతగా దేవుడు సౌలును రాత్రికి రాత్రి మార్చివేశాడు. హల్లెలూయా. గతంలో చెత్తా చెదారాలు మనం ఎక్కడంటే అక్కడ పడేసేవాళ్ళం. ప్లాస్టిక్ డబ్బాలంట, అవంట ఇవంట, ఎవడో వచ్చి పానకపప్పు కానీ వేసుకొని పోయేవాడు. కానీ ఈ దినాల్లో మీకు తెలుస్తున్నా తెలీదు, చెత్త యొక్క బిజినెస్ ఎట్లుందంటే కోట్ల రూపాయల బిజినెస్. ఎంత ఉంది చెప్పండి? ఇప్పుడు కర్నూలులో మా ఇంటికి పోతే మా రూట్లోనే 5 చెత్త సామాన్ల అంగళ్ళు ఉంటాయి. సూపర్ మార్కెట్లు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, మెడికల్ షాపులు ఉన్నాయి. అట్టే ఒక 3 చెత్త సామాన్లు. చెత్త అంటే ఏరుకుంటూ వచ్చేవాళ్ళు, న్యూస్ పేపర్లు అంట, పుస్తకాలంట, రేకులంట, డబ్బాలంట, ఏమేమో ఏరుకొని వచ్చేవాళ్ళు. ఏం చేస్తారయ్య అంటే వీటన్నిటిని తీసుకొని వెళ్ళి రీసైక్లింగ్ చేస్తే అవి నూతన వస్తువులుగా అవి మారిపోతాయి. హల్లెలూయా. పిల్లరా, చెత్తలో సంపద విన్నారా మీరు ఎప్పుడన్నా? ఏముందట చెత్తలో? చెత్తలో ఒక 100 రూపాయల నోటు నువ్వు ఎంత నలిపి అట్లా పడేసినా ఎవడన్నా తీసుకోకుండా ఉంటాడా? నువ్వు నలిపేసి అట్లా పడేస్తే 100 రూపాయల నోటు తీసుకోకుండా ఉంటారా? నలిగిపోయినంత మాత్రాన 100 రూపాయల వాల్యూ తగ్గుతుందా? నీవెంత పాపంలో నేనెంత పాపంలో నలిగిపోయినా నీ విలువ నా విలువ ఎన్నటికీ తగ్గదు. క్రీస్తు యేసు దృష్టిలో, లోకం దృష్టిలో మనం విలువ లేని వారం, కానీ లోకం దృష్టిలో మనం త్రాగుబోతులమై ఉండవచ్చు, లోకం దృష్టిలో మనం తిరుగుబోతులమై ఉండవచ్చు, లోకం దృష్టిలో మనం అబద్ధికులమై ఉండవచ్చు, లోకం దృష్టిలో మనం మోసగాలమై ఉండవచ్చు, లోకం దృష్టిలో మనం దొంగలమై ఉండవచ్చు, లోకం దృష్టిలో మనం వ్యభిచారులమై ఉండవచ్చు, లోకం దృష్టిలో మనం ద్రోహులమై ఉండవచ్చు. కానీ నీ విలువ ఎవరికి తెలుసు అంటే నిన్ను చేసుకున్న వానికి మాత్రమే తెలియను. హల్లెలూయా. చెత్తలో నుండి మానవుడు సంపదను తయారు చేస్తూ ఉంటే నశించి నలిగిపోయిన ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చే పని యేసు రక్తము మాత్రమే చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. సంఘాన్ని హింసించిన సౌలు 3 సార్లు 39 కొరడా దెబ్బలు తిని తన దేహం ఛిద్రమయ్యేంతగా యేసుక్రీస్తు కొరకు సాక్షిగా, అననీయ నువ్వు సౌలులో ఏం చూస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను సౌలులో ఏం చూస్తున్నానంటే రాజుల ఎదుట, అధికారుల ఎదుట అతడు నా నామాన్ని భరించే ఒక పాత్రగా ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అదోనీరామ్ జడ్సన్ అనే వ్యక్తి రంగూన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. కొత్తగా పెళ్లి చేసుకొని వెళ్ళాడు. యవన కాలం ఆయన అగసార్లు చాలా ఉన్నాయి. రకరకాలుగా ఆయన ఒక గురువుల కొడుకు, ఒక సంఘంలో ఒక పాదిరి గారి బిడ్డ, 13 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు బాగా బైబిల్ చదివేవాడు, పాటలు పాడేవాడు, సంఘంలో పనిచేసేవాడు.
20 ఏళ్ళు వచ్చేసరికి మనోని కథ మారిపోయింది. నానా రకాలుగా కింద మీద పడ్డాడు. ఒకనొక సమయంలో దేవుడు అతన్ని కలుసుకున్నాడు. అతని జీవితం మారిపోయింది. రంగూన్కి వెళ్ళిన తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళి బైబిల్ తర్జుమా చేస్తూ ఉంటే రంగూన్ భాషలో తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. రంగూన్ భాషలో, బర్మా భాషలో ఆయన బైబిల్ తర్జుమా చేస్తూ ఉంటే తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. ఆయన ఒకే ఒక ప్రార్థన, దేవా బైబిల్ పూర్తయ్యేంత వరకు నా ప్రాణం పోకుండా చూడు నాయనా, నా ప్రాణం పోకుండా. దేని కొరకు, దేనికోసం బ్రతకాలి నేను? బైబిల్ తర్జుమా చేయాలి. ఇంగ్లీష్లో నుండి ఏ భాషలోకి? బర్మీస్ భాషలోకి, రంగూన్ భాషలోనికి బైబిల్ నేను తర్జుమా చేయాలా. అది చేసేంత వరకు నా ప్రాణం పోకుండా చూడు నాయన. ప్రియులారా, కొన్ని ఏళ్ల తర్వాత ఆయన జైల్లో నుండి వదిలేశారు. వదిలేస్తూ ఉంటే ఈయన అంటాడు, నేను ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని జైలర్ అంటే, జైలర్ ఏమంటాడంటే, ఒరే పిచ్చోడా, నీవు చెప్పే మాటలు వినేంత పిచ్చోళ్ళు కాదురా మా వాళ్ళు. నువ్వు చెప్పే కళ్ళబొల్లి సువార్త ఏందని అంటున్నావే, అవన్నీ నువ్వు చెప్తే వినడానికి మా వాళ్ళు పిచ్చోళ్ళు కాదురా. కానీ నా భయం ఏంటంటే, నీ ఒంటి మీద ఉన్న గాయాలు ఉన్నావే, ఈ గాయాలు చూసి నా దేశం ఎక్కడ మారిపోతుందో అని వాటికి నేను భయపడుతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికంట భయం? దేనికంట భయం? చెప్పే మాటలకు కాదు. దేనికి భయం? దేనికి అంటే ఎన్ని గాయాలు భరించాడు క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకు ఆయన ఎన్ని గాయాలు. ఆ సౌలు 3 సార్లు 39 కొరడా దెబ్బలు, నా యేసయ్యను సిలువ మీద 39 కొరడా దెబ్బలు కొడితే దేహమంతా ఛిద్రమైపోయింది. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, యేసు ముద్రలు నేను ధరించి ఉన్నాను, నన్నెవడు మీరు దయచేసి బాధ పెట్టవద్దు. ఏం ధరించాడంట ఆయన? ఏం ధరించాడంట? యేసు కొరకు పొందిన ప్రతి గాయం ఎవరి ముద్ర? అది ఎవరి ముద్ర? భక్తుడు ఒక పాట పాడతాడంటే, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. పరలోకానికి వెళ్తే నేనేం చేస్తానంటే, నా యేసయ్యను పట్టుకొని ప్రతి ఒక్క గాయాన్ని నేనేం చేస్తాను? ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ముళ్ళ మా కూటంబైన శిరము చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముళ్ళ కిరీటం శిరము చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపు చూసి, కొరడాతో కొట్టబడిన వీపు చూసి ప్రతి ఒక్క గాయం ముద్దాడేదా. ప్రియ యేసు చూచిన చాలు, మహిమతో నేనాయనలో ఉంటే చాలు. ప్రియ యేసు చూచిన చాలు, మహిమలో ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రంగూన్ జైలర్ ఏమంటున్నాడు? ఆదోనిరామ్ జడ్సన్ ఏమంటున్నాడు? నువ్వు చెప్పే మాటలు నమ్మడానికి మా వాళ్ళు పిచ్చోళ్ళు, కానీ నేను దేనికి భయపడతా ఉన్నా? దేనికి భయపడుతున్నా? యేసు కొరకు నీవు పొందిన గాయాలు చూచి. ఆ గాయాలు చూస్తే అనుకుంటారు, దేనికోసమయ్యా ఇంత దెబ్బలు తిన్నాడు? దొంగతనాలు చేశా, మోసం చేశా, అబద్ధాలు ఆడా? దేనికోసం తిన్నాడు? దేవుని వాక్యము కొరకు. దేవుని వాక్యం కొరకు ఇన్ని దెబ్బలు తిన్నాడంటే అది ఏదో విలువైనదే అయి ఉంటుంది. ఏమై ఉంటుంది చెప్పండి? ఏమై ఉంటుంది చెప్పండి? మాకు తెలిసిన వాడు ఒకడు ఈ మధ్య దొంగతనం చేస్తే డబ్బులు ఇస్తారని మోసం చేస్తే వాడిని తీసుకొని పోయి కొట్టారండి. వాని గాయాలు నాకు వాట్సాప్లో పంపిస్తే ఒళ్ళు జలదరిచింది నాకు. ఆ గాయాలు చూస్తే వాళ్ళ దగ్గర మోసం చేస్తారంట. 1,00,000 2,00,000 తీసుకొని బంగారు షాపుకు పోయి వాళ్ళ దగ్గర 2-3 లక్షలు బంగారు కొని డబ్బులు ఇస్తారని చెక్ ఇచ్చి మోసం చేస్తారంట. వాళ్ళు వచ్చి వాడిని తీసుకొని పోయి వాడిని కొడితే, మన సంఘానికి చెందిన బిడ్డ పాపం 20 ఏళ్ళు ఉంటాయి వానికి పిల్లోడు.
వాని ఒళ్ళు ఎట్లా కొట్టారంటే ఆ గాయాలు చూస్తే నాకు ఒళ్ళు జలధరించి వాట్సాప్లో ఫోటోలను డిలీట్ చేశాను. కళ్ళ ముందు నా బిడ్డ ఇంత దెబ్బలు తినడం ఏంది నాయన అని తట్టుకోలేకపోయాను నేను. ప్రేమల వలన వాడు మోసం చేసినందుకు దెబ్బలు తిన్నాడు, అబద్ధమాడినందుకు దెబ్బలు తిన్నాడు. ఆదోనిరామ్ జడ్సన్ అంతా ఒళ్ళంతా దెబ్బలు. దేనికోసం? దేవుని వాక్యం కొరకు. దేని కొరకండి? దేని కొరకు? పౌలు 39 కొరడా దెబ్బలు 3 సార్లు తిన్నాడు. దేని కొరకు తిన్నాడు? దేవుని వాక్యం కొరకు. ఏదైనా నువ్వు శ్రమ పొందుతున్నావంటే అది ఏదో విలువైనదే అయి ఉంటుంది. అది ఏదో పనికిరాని దాని కోసం దెబ్బలు తింటామా? పనికిరాని దాని కోసం అనిపించుకుంటామా? పనికిరాని దానికోసం నిందలు పడతామా? లేదు. మనం ఏదైనా అనుకుంటున్నాం, అనిపించుకుంటున్నామంటే అదేదో మనకు విలువైనదే అయి ఉంటుంది. పౌలు అనేకుల ఎదుట యేసు నామం భరించేంతగా ఎన్నుకొనబడిన పాత్రగా. ఎప్పుడైతే సౌలు యెరూషలేముకి వచ్చాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపం సౌలును చూసి భయపడుతున్నారు. ఓయమ్మ మమ్మల్ని కొడతాడేమో, తిడతాడేమో. ఇక్కడ మళ్ళీ బర్నబా కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారు చెప్పండి? బర్నబా. ఎక్కడ కనబడ్డాడు? ఫస్ట్ బర్నబా. దేవుని సంఘంలో ఫస్ట్ బర్నబా గురించి ఎక్కడ మనం ధ్యానం చేశాం? ఏం చేస్తాడు బర్నబా? ఏం చేస్తాడు? ఆస్తి అంతా తెచ్చి ఏం చేస్తాడు? అపోస్తలుడా పాదాల దగ్గర పెట్టాడు. ఇక్కడేం చేస్తున్నాడు? సౌలును సంఘానికి పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. ఇతడు యేసును చూచాడు. ఏ మార్గంలో? ఆయన వస్తున్న మార్గంలో. నీ మార్గంలో ఏ మార్గంలో నువ్వు వెళ్ళినా ఏదో ఒక రోజు యేసయ్య నిన్ను తప్పక ఆపుతాడు. యేసయ్య నిన్ను తప్పక ఆపుతాడు. ఆ మార్గంలో నుండి నిన్ను తిరిగి వెనకకు తీసుకొని పోతాడు. గుర్రం మీద నేను పడిపోయినప్పుడు, గుడ్డివాడైనప్పుడు సౌలా ఎందుకు హింసిస్తున్నామంటే సౌలు 2 ప్రశ్నలు వేస్తాడు. మొదటి ప్రశ్న, ప్రభువా హూ ఆర్ యూ? నువ్వెవరు? రెండవ ప్రశ్న, నేనేమి చేయాలి? నేనేమి చాలాసార్లు మన ప్రార్థనల్లో దేవుడు ఏం చేయాలో చెప్తా ఉంటాం. దేవుడు ఏం చేయాలో ఏ రోజైనా ప్రార్థన చేస్తావా? దేవా నేనేమి అడిగావా ఎప్పుడన్నా? ఈ రాత్రి నుంచి నీ ప్రార్థనలో ఈ ప్రశ్న కూడా ఉండాలా. ఏముండాలా? దేవా నేనేమి అడగండి. ఏమి చేయాలో దేవుడు నీకు చెప్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూయేలు అడిగాడు కదా, ప్రభువా ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడుతున్నారు? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నాతో మాట్లాడు. ప్రభు అబ్రామా అని పిలిచాడు. 2 సార్లు పిలిచాడు. మార్తా అన్నాడు. మార్తమ్మ ఏం చేస్తుందంట? విస్తారమైన పనులు అలసిపోతా ఉంది. అబ్రామా అన్నాడు. ఏం చేస్తున్నాడు అబ్రామ్? తన కుమారుని వధించడానికి ఖడ్గం ఎత్తాడు. ఎక్కడ ఖడ్గం పడి ఇస్సాకు తల తెగిపోతుందో దేవుడు వచ్చి అబ్రామా అని ఆపేస్తా ఉన్నాడు. నీ కొడుకు కాదయ్యా చావాల్సింది, లోకమంతటి కొరకు ఎవరు చనిపోవాలా? నా కుమారుడు చనిపోవాలా. ఇదే ప్రభు 2 సార్లు యెరూషలేమో అన్నాడు. ఎందుకో తెలుసురా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్లుగా ఎన్నోసార్లు నా రెక్కల క్రింద నేను చేర్చుకోవాలని చూస్తున్నాను, కానీ నీవు నా యొద్దకు రానొల్లక ఉన్నావు. నీ ఇల్లు నీకు పాడుగా విడువబడును గాక. పిల్లరా, ప్రభు 2 సార్లు పిలుస్తున్నాడా? ఇక్కడ ఏమంటున్నాడు? సౌలా. పేతురుని కూడా 2 సార్లు పిలిచాడు. సీమోనా, సాతాను నిన్ను జల్లి పట్టాలనుకునిందయ్యా, నీకోసం నేను ముమ్మారు వేడుకొంటిని. హల్లెలూయా. సాతాను నన్ను ఏం చేయాలనుకుంటాడంట? ఏం చేయాలనుకుంటాడమ్మా? జల్లి ఊరికే పడతారా? జల్లి పట్టక ముందు ఏం చేస్తారమ్మా? జల్లి పట్టక ముందు జొన్నలు తెస్తారు, మీరు జల్లి పడతారు. బియ్యం తెస్తారు, జల్లి పడతారు. వడ్లు తెచ్చి బియ్యం జల్లి పట్టక ముందు బియ్యం కావాలంటే ఏం కావాలా? రోకట్లు ఏం చేస్తారు? ఇసురాయలు ఏం చేస్తారు? ఆ జల్లి పట్టడం అంటే ఊరికబ్బా జల్లి పట్టనే కాదు. జల్లి పట్టక ముందు ఏముంటుంది? తునకలు. అర్థమవుతుందా? సాతాను నిన్ను జల్లి పట్టాలనుకున్నాడు. నేను నీ కొరకు ప్రభువును ముమ్మారు, నీ విశ్వాసము తప్పిపోకుండానట్లు నేను ప్రభువును ముమ్మారు, నీ విశ్వాసం స్థిరపడిన పిమ్మట నా సహోదరులను బలపరచుమో. హల్లెలూయా. సౌలు లాంటి బలహీనులు సంఘములో ఉన్నారు. నువ్వేం చేయాలి వారిని? జల్లి పట్టడం అంటే ఏంది? ఏముంటుంది ముందు? సాతాను ఏం చేయాలనుకుంటున్నాను? నిన్ను రోకట్లు వేసి, ఒరే బాబు పీటర్, నేను నీకోసం దేవుని ఏం చేస్తున్నాను?
నీవు బలపడిన పిమ్మట నా సహోదరులను బలవంతుడైన ప్రతి వాడు బలహీనుని ఏం చేయాలా? చూసి నవ్వడం కాదు, హేళన చేయడం కాదు, పడిపోతున్న వాడిని అవమానించడం కాదు. వారిని ఏం చేయాలి? మనము బలపరచాల, ప్రభు గురించి మాట్లాడాలి, ధైర్యపరచాలి. అలా ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండు. అక్క ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండు. మనకు చూసి నవ్వేది తెలుసు, హేళన చేసేది తెలుసు, మనకి పక్కకు పోయి వాళ్ళ గురించి 4 చెడ్డ మాటలు మాట్లాడడం తెలుసు, మనకి బూతులు మాట్లాడడం తెలుసు. మనకు దీని నుంచి ఏ స్థితికి రావాలంటే ఎదుటివాన్ని మనం ఏం చేయాలా? బలపరచాలా. సీమోనా, సీమోనా, నీవు బలపడిన పిమ్మట ఇతరులను నువ్వేం చేయాలా? యెరూషలేమా, యెరూషలేమా, నా రెక్కల క్రింద నిన్ను. కాబట్టి సంఘం ఏం చేయాలా? ప్రభు యొక్క రెక్కల క్రిందికి. ఎంత పెద్ద గద్ద వచ్చినా కోడి రెక్కల క్రింద ఉన్న పిల్లకు ఏమి. ఎక్కడ ఉండాలా? మనము ఎక్కడ ఉండాలా? ఉన్నామా? ఉన్నామా? చూసుకోవాలా. ఆర్ యు అండర్ ద పవర్ఫుల్ వింగ్స్ ఆఫ్ గాడ్? లోకపు రెక్కల కింద, పాపపు రెక్కల కింద, శాపగ్రస్తమైన రెక్కల క్రింద ఉంటున్నామా? యేసు రెక్కల క్రింద ఉంటూ ఉన్నామా? యెరూషలేమా, యెరూషలేమా, సీమోనా, సీమోనా, అబ్రహామా, అబ్రహామా, సమూయేలు, సమూయేలు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో మాట్లాడు. ఇంత బిడ్డ 5 ఏళ్ళ తర్వాత పాలు విడిచిన 6 ఏళ్ళ 7 ఏళ్ళ బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంఘానికి నీ బిడ్డల్ని తీసుకురా, సండే స్కూల్కి నీ బిడ్డల్ని తీసుకురా. దేవుడు వారితో మాట్లాడతాడు. నీవు చూపినంత కంటే ఎక్కువగా విధేయత వారు చూపిస్తారు. వాళ్ళ హృదయాలు శుతిమెత్తనివి, అందులో ఏ పాపమో ఇంకా కలుషితము కాని హృదయాలు అవి దేవుని వాక్కుకు అవి ఏం చేస్తాయి? ఆ హృదయాలు విధేయత. సమూయేలు అంటున్నాడు, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. 6 ఏళ్ళ బిడ్డతో దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాడు. చూడండి, పెద్ద ముసలాళ్ళతో కాదు, ఏలి పడుకొని ఉన్నాడు. ఆయన 90 ఏళ్ళ కురువృద్ధుడు. ఆయనకు లోకమంతా తెలుసు, ఇశ్రాయేలు దేశమంతా తెలుసు. ఆయనతో దేవుడు మాట్లాడడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? 6 ఏళ్ళ 7 ఏళ్ళ పసిబిడ్డతో దేవుడు. ఆయనకు ఇష్టం మన పిల్లలతో మాట్లాడడం. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నా యొద్దకు మీ పిల్లల్ని తీసుకొని రండి, రండి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని నీ జీవితం పిల్లలకు ఆటంకంగా ఉండకూడదు. నీ భక్తి పిల్లలకు ఆటంకంగా ఉండకూడదు. నీ జ్ఞానం పిల్లలకు ఆటంకంగా ఉండకూడదు. నీ పాప జీవితం నీ పిల్లలకు ఆటంకంగా ఉండకూడదు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఈ చిన్న వాళ్ళు ఒకరిని ఆటంకపరచేవాడు ఏమవుతాడంటే పెద్ద తిరుగటిరాయి మెడకు కట్టబడి ఎక్కడ పడవేయబడతాడంట? వాడు సముద్రంలో పడవేయబడతాడంట. ఎక్కడ పడవేయబడతాడంట? కాబట్టి మన పిల్లలకు మనం ఆటంకంగా ఉండకూడదు, మనం అభ్యంతరంగా ఉండకుండానట్టుగా. బాప్తిసం ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు గురువు గారు వేసే ప్రశ్నలు మనం చాలా ఉల్లాసంలో ఉత్సాహంలో ఉంటాం కాబట్టి గురువు అడిగే ప్రశ్నలు మనకు గుర్తుండవు, ఏమీ గుర్తుండవు. గురువు ఏమంటాడంటే, మీ బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో బోధన పెంచడానికి, ప్రభు యొక్క శిక్షలో బోధలో మీ బిడ్డల్ని పెంచడానికి నీవు తీర్మానం తీసుకుంటావా? తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, ప్రభు నాకు సహాయుడై ఉండగా నేను అలాగున చేయుదును, నేను అలాగున. నీ బిడ్డలు భక్తిలో పెరిగినట్లుగా నీ జీవితంలో ఏదైనా ఆటంకం ఉంటే దాన్ని నీవు సరి చేసుకుందువా? ప్రభు నాకు సహాయుడై ఉండగా నేను దానిని. ఈ బాప్తిస టైంలో మనం చెప్పాల్సినటి, మనం బాప్తిసం అన్న దాని మర్చిపోయి మా బిడ్డకు పేరు పెడుతున్నాం రాండి, మా శునోనికి పేరు పెడుతున్నాం రాండి కదా. ఈ దేవతల్లిదండ్రులు అంటే ఏంటంటే, ఈ దేవతల్లిదండ్రులు ఇద్దరిని తీసుకొని వస్తే దేవతల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే వాని కోసం ప్రార్థన. దేవా, ఈ బిడ్డను నీ యొక్క భయములో భక్తిలో పెంచు, వాని ఆత్మ పాతాళానికి పోకుండా ఆ ఆత్మ ఎక్కడ చేరాలా? పరలోకంలో. ఆ బిడ్డను కాపాడు దేవా అని వీరు ప్రార్థన చేయాలా. నిర్ధారణ పొందేటప్పుడు ఇదే దేవతల్లిదండ్రులు బ్రతికి ఉంటే నిర్ధారణకు వాడిని తీసుకొని, ఇది సంఘ వ్యవస్థ, ఇది సంఘ క్రమం, మన పునాదులు సరిగా చేసుకోవాలని చెప్పిన వాళ్ళు లేరు. కాబట్టి దేవతల్లిదండ్రులు అంటే ఊరికా రా మామ నువ్వురా, రా చిన్నాయన నువ్వురా అనుకోవడం కాదు. ఆ మామ చిన్నాయన ఏం చేయాలా? పిల్లని కోసం ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి
వాళ్ళు బ్రతికి ఉంటే నిర్ధారణ సమయంలో వాళ్ళిద్దరు బిడ్డను ఎవరి దగ్గరికి తీసుకురావాలా? ప్రభు దగ్గరికి. ఇంతవరకు నీ బాధ్యత ఉంది, ఇంతవరకు నీ బాధ్యత. ప్రభు అంటున్నాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు సమూయేలు సమూయేలు 2 సార్లు ఆయన పిలుస్తూ ఉన్నాడు. సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, దేవా నాతో మాట్లాడు. సౌలా సౌలా నీవెందుకు నన్ను 2 సార్లు పిలుపు పొందుకున్న ఏ ఒక్కడు వెనకడుగు వేయలేదు. పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. సౌలా సౌలా 2 సార్లు పిలుస్తున్నాడంటే నీవు పడిపోవడానికి సిద్ధంగా. కాబట్టి 2 సార్లు పిలుపు మనకు శ్రేయస్కరం కాదు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు సంఘ చరిత్రలో ఒక పిల్లర్, ఒక స్తంభం పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జాతికి మకుటము లేని మహారాజు దావీదు ఎలా అయితే సువార్తకు కొరకు పోరాడిన యోధుడు, మకుటం లేని మహావీరుడు, దైవజనుడైన పౌలు, ది సెయింట్ పాల్, ఇలాంటి వ్యక్తులు మన జీవితాలకు ఆదర్శం. నేను రోమ్కు వెళ్ళాను. సెయింట్ పాల్స్ కెథెడ్రల్ అని రోమ్లో ఉంటుందన్నమాట. ఆ చర్చ్ ముందు సెయింట్ పాల్ బొమ్మ పెట్టారండి. ఆ బొమ్మ ఏముంటుందో తెలిసిన, ఒక చేతిలో బైబిల్ ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది. ఏముంటుంది ఒక చేతిలో? సెయింట్ పాల్ చేతిలో ఏముంటుంది? ఏం అలెగ్జాండర్ లాగా యుద్ధాలు చేసినాడు కాదు ఆయన. ఏ ఖడ్గం పట్టుకున్నాడు? నీ చేతిలో, ఒక చేతిలో నీ ఉద్యోగం ఏదైనా, నీ వ్యాపారం ఏదైనా, నీ బ్రతుకు ఏదైనా, నీ బ్రతుకు కొరకు ఏది చేసినా మరొక చేతిలో ఈ ఖడ్గం నీవు కలిగి ఉంటే నీవు పౌలులా దేవుని కొరకు పాత్రగా ఉండగలవు. హల్లెలూయా. ఈ రాత్రి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. తల్లిలాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. శిఖామణి వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తాడు. అందరం దేవుని యొక్క సన్నిధిలో సౌలు జీవితంలో ఒక గొప్ప కన్వర్షన్, ఒక మహోన్నతమైన ఉజ్వలమైన మార్పు దేవుడు ఏ రీతిగా తీసుకుని వచ్చినో మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన సంఘాల్లో, మన పట్టణాల్లో దేవుడు అలాంటి మహోన్నతమైన కార్యాలు చేయనట్లుగా ప్రభు కొరకు చూద్దాం. సౌలును కలిసినట్లుగానే గొప్ప సూర్యకాంతిని మీదికి రావాలని, నీ కళ్ళు పోయేంతగా దేవుడు కనపడాలని, 2 సార్లు పిలిచేంతగా నీవు కనిపెట్టాలని ఆలస్యం చేయవద్దు. ఆయన పిలుపులో ఒక్కసారి మాధుర్యం, 2 సార్లు పిలుస్తున్నాడంటే అది హెచ్చరిక. ఈ రాత్రి ప్రభు యొక్క స్వరం మన హృదయాలను తాకుతూ ఉంటే విధేయత చూపిద్దాం. సమూయేలు అన్నాడు, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో మాట్లాడు నాయన. మార్తా విస్తారమైన పనుల చేత నీవు అలసిపోతున్నావు. అవసరమైనది ఒక్కటే. ఈ రాత్రి
అనవసరమైనవన్నీ మన జీవితంలో కలిగి ఉన్నామా? అవసరమైనది పొందుకొని ఉన్నామా? ఏది అవసరమైనదో దాన్ని గుర్తించినట్లుగా, దేవా నా కన్నులు తెరువు నాయన. సౌలుకు మీ దర్శన భాగ్యం కలిగినట్లుగా మాకు కనపడండి, మాతో మాట్లాడండి. నాకు కనపడండి, అందరికీ కనపడండి, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకపు రాజా, దయాళుడా, ప్రేమమయుడా, నీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా మా తండ్రి. ఇదిగో నా ప్రభువా, మరి ఇంతవరకునైనా నీ యొక్క దైవదాసం ద్వారా మాట్లాడినటువంటి విధానానికై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా మా తండ్రి. ఇదిగో నా ప్రభువా, మరి సౌలు యొక్క జీవితం నా తండ్రి మరి ఏ విధంగానైనా ఉంటున్నదో నా ప్రభువా మరి మాకు తెలియజేసి ఉంటున్నావు నాయనా. ఆ విధంగా నా ప్రభువా నీ యొక్క బిడ్డలైనటువంటి వారిని నాయనా ఎంతగానో మరి హింసిస్తున్నటువంటి సమయంలో ఇదిగో నా ప్రభువా నీవు నా తండ్రి సౌలుతో మాట్లాడిన ప్రభువా, సౌలుకు నా ప్రభువా నీ యొక్క దర్శనాన్ని ద్వారానైనా నీవు మాట్లాడి ఇదిగో నా తండ్రి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని నా తండ్రి మరి పౌలుగా మార్చి ఉంటున్నావు నాయన. ఆ విధంగా నా ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె నా తండ్రి వినినటువంటి మాటలను నా ప్రభువా వ్యర్థం చేసుకోనకుండా నా తండ్రి ఆ విధంగా సౌలుతో మాట్లాడినటువంటి దేవా నాతో మాట్లాడము అని నేను చెప్పిన ఆయన నా ప్రభువా నీ యొక్క బిడ్డలు నా తండ్రి నీ యొక్క సన్నిధిలో మరి మోకాళ్ళ నుండి నాయన ప్రార్థించలాగున నాయన నీ బిడ్డల యొక్క హృదయాలను నా తండ్రి తెరవమని నా ప్రభువా నేను ప్రార్థిస్తూ ఉంటున్నా మా తండ్రి. ఎందుకంటే నా ప్రభువా ఎవరు కూడా నా ప్రభువా నశించిపోవటం మరి నీకు ఇష్టం లేదు కదా నాయన. ఆ విధంగా నా ప్రభువా నశించిపోవచ్చున్నటువంటి మా కొరకు నా తండ్రి నీ విలువైనటువంటి ప్రాణాన్ని మరి నాయన బలిగా అర్పించి ఉంటున్నావు తండ్రి. ఆ విధంగా నా ప్రభువా నువ్వు చేసినటువంటి నయా ప్రయాసనైనా వ్యర్థం కాకుండా నా తండ్రి ఇదిగో నా ప్రభువా నీవేనైనా నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని నా ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేవా నీవే నా ప్రభువా మాకు రక్షకుడైనందుకైనా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా బాలుడైనటువంటి సమూయేలుతో నా తండ్రి మరి మాట్లాడినటువంటి విధంగానైనా మాతో కుట్లాడ నా ప్రభువా నువ్వు మాట్లాడమని నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా తండ్రి. ఇదిగో నా ప్రభువా మరి నాయన రాతి గుండెను తీసివేసి ఇదిగో నా తండ్రి మరి మాంసపు గుండెను నా ప్రభువా ఇదిగో నాయన ఆ యొక్క సౌలుకు మరి ఏ విధంగానైనా మాంసపు గుండెను దయచేసి ఉంటున్నావు నా తండ్రి. ఆ విధంగా నా ప్రభువా రాతి గుండెను కలిగినటువంటి ప్రత్యేక హృదయాన్ని నాయన మార్చివేసిన మాంసపు గుండెగా నా ప్రభువా మార్చమని నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన మరి బాబు గారు మరి ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసమైనా వ్యర్థం కాకుండా నా ప్రభువా నీవే నా తండ్రి ఆశీర్వదించమని నాయన ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీ బిడ్డలకు దయచేయమని నా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా మా తండ్రి. ఇదిగో నా ప్రభువా నీవేనైనా సహాయం చేయమని నాయన రక్షకుడైనటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా మా ప్రభువా నీవే నా తండ్రి మాతో మాట్లాడమని నాయన నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా మా తండ్రి. నీవే నా ప్రభువా నీకు మహిమకరంగానైనా ఇంకా జరగనైనటువంటి ఇదిగో నా ప్రభువా ఆ యొక్క నాయన ప్రార్థన కుటుంబం కూడా నా ప్రభువా మరి నీకు మహిమకరంగానైనా ఆశీర్వాదకరంగా సంఘానికినైనా జరిగించుకున్నామని నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా మా దేవా సహాయం చేయండి నా తండ్రి. ప్రత్యేక హృదయం ఇదిగో నా తండ్రి మరి మౌనముగా ఉండకుండా నాయన నీ సన్నిధిలో ఇదిగో నా తండ్రి ఎల్లప్పుడూ నాయన నిన్ను ఆరాధించేటువంటి విధముగా నిన్ను ధ్యానించేటువంటి విధముగా నా ప్రభువా సంఘములోనైనా ఉజ్జీవాన్ని ప్రసాదించమని నాయన నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా మా తండ్రి. ఇదిగో నా ప్రభువా మూగా దయ్యం వల్లే ఉండకుండా నాయన తెరవబడినటువంటి నాయన హృదయాన్ని కలిగి నా తండ్రి జీవించేటువంటి నాయన నీ బిడ్డలకు నాయన హృదయాన్ని దయచేయమని యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా మా తండ్రి. ఇదిగో నా ప్రభువా వినినటువంటి మాటలనైనా మరి ఇదిగో నా తండ్రి ఆ యొక్క రాతి నేలలో పడినటువంటి విధముగా ఉండకుండా మంచి నేలలో పడినటువంటి విత్తనం వలె ఇదిగో నా తండ్రి ఉండేటువంటి విధముగానైనా ఫలభరితమైనటువంటి జీవితాన్ని నాయన మాకందరికీ నాయన ప్రసాదించమని యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా మా దేవా నీవే నా ప్రభువా మాకు సహాయం చేయండి నా తండ్రి. కనికరించండి నాయన దయచూపమని నాయన జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం మా దేవా. రక్షకుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం మా తండ్రి. ఘనమైన గొప్ప దేవా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం నాయన సహాయం చేయండి నా తండ్రి. నీవే నా ప్రభువా అల్ఫయు ఒమేగా అయినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా మా తండ్రి. సహాయం చేయండి నాయన. ఇదిగో నా ప్రభువా బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడి ఇదిగో నా ప్రభువా మరి ఏ విధంగానైనా గొప్ప ప్రవక్తగా నా ప్రభువా ఏర్పాటు చేసుకొని ఉంటున్నావు నా తండ్రి. ఆ విధంగా నా ప్రభువా నీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలతోనైనా నువ్వు మాట్లాడమని యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా మా తండ్రి. ఇదిగో నా ప్రభువా హృదయాలను తెరవండి నా తండ్రి. నా ప్రభువా నీవేనైనా వారి యొక్క హృదయాలను తెరిచి ఇదిగో నా తండ్రి ఆ యొక్క హృదయమైనటువంటి తలుపు దగ్గర
దేవుడు నిలిచినాడని చెప్పి నాయన గుర్తెరిగిన ఆయన వారు నా ప్రభువా నాయన నిన్ను నా తండ్రి వారి యొక్క హృదయంలోనికి నా తండ్రి ఆహ్వానం పలికేటువంటి విధముగా నా ప్రభువా నీ బిడ్డలనైనా వారి యొక్క హృదయాలను తెరచడానికి నా తండ్రి నాయన సహాయం చేయమని యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నీవేనైనా కనికరించి దయచూపమని నాయన నీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఇదిగో నా ప్రభువా ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని నా ప్రభువా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని నాయన నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా సహాయం చేసి ఈ రాత్రికాల దీవెనలన్నీనైనా మా పైన కుమ్మరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.